వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ లిమిట్ సార్. ప్రస్తుతం మనం డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాము. వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు నమస్కారం అండి. దాదాపుగా 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న సందర్భంలో రాబోయే కాలంలో కూడా అలాంటి వర్షాలు ఉంది. దానివల్ల మీరు ప్రజలకు కానీ రోడ్ సైడ్ జర్నీ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఈ ఏవైతే వర్షాల కారణంగా లోతట్టు ఏరియాలలో ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. అలాగే ఈ ఈ దారి పొంటి పోతున్నటువంటి చిన్న చిన్న గుంటలలో చిన్నపిల్లలు పడే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈదరాక చనిపోయే సందర్భాలు ఉంటాయి. కెనాల్లో కెనాల్లో పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఈ 2-3 రోజులు జాగ్రత్త. అలాగే పాత ఇళ్లలో ఉండటం, కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలని, దగ్గర బంధువుల ఇంటికన్నా వెళ్ళాలని కోరుతున్నాము. ముఖ్యంగా కల్వకుర్తి పట్టణంలో దాదాపు 2 నుంచి 3 రోజుల నుంచి పట్టపగలు కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, దొంగతనాలు ఎక్కువ అవుతున్న సందర్భం చూస్తా ఉన్నాము. సో ఇప్పటి వరకు కూడా మీరు చాలా ఆంక్షలు కానీ ప్రజల్ని పలు సూచనలు చేశారు. అంటే ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అది వాళ్ళకు ఇప్పటికీ కొంచెం ప్రజలందరూ భయాందోళనలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? ఇది ఈ పట్టణంలో అనేది 2-3 రోజుల క్రితం దొంగతనం అనేది జరిగింది. మేము మా టీమ్స్ అన్ని ఆన్ ది వేలో ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, కల్వకుర్తి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్య ఏమైతే ఉన్నాయో వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్నాము. కెమెరాలలో కూడా వాళ్ళు ఐడెంటిఫై అయ్యింటూ వాళ్ళ కోసం టీమ్స్ అన్ని వెళ్ళినాయి. తప్పకుండా మేము పట్టుకుంటాము. ప్రజలు భయాందోళన చెందొద్దని మేము కోరుతున్నాము. అలాగే పట్టణంలో ప్రతి ఒక్క కాలనీలో ఈ కెమెరాలు అనేది పెట్టుకోవాలని కోరుతున్నాము. ఏమైనా దొంగతనం జరిగినా కూడా మనం ఈజీగా పట్టుకోవడానికి, ఐడెంటిఫికేషన్ చేయడానికి పోలీసులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మీ యొక్క 1 తులం బంగారం పైన ₹1,00,000. అదే మీరు కెమెరాల మీద పెడితే ఆ ₹1,00,000 కూడా మనము చెందినటువంటి తులం బంగారం కూడా రికవరీ చేయగలము పోలీసులు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కాలనీలలో అందరు కలిసి మీ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లలో మీ కెమెరాలు పెట్టుకోవాలని కోరుతున్నాను. లేకపోతే కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ ఇంటికి ముందు 2 కెమెరాలు పబ్లిక్ పర్పస్, వాళ్ళ ఇంట్లోతో పాటు పబ్లిక్ పర్పస్ కూడా 2 కెమెరాలను మీరు పెట్టుకోవాలని కోరుతున్నాను. ఇప్పటికీ నగరంలో చాలా వరకు కూడా దొంగతనాలు జరిగి ఐడెంటిఫికేషన్ చేసుకున్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడు దాదాపుగా 3 రోజులైన సందర్భంలో ఎలాంటి క్లూస్ కూడా దొరకనందుక, అంటే పర్టికులర్గా మీరు పదే చెప్తున్న సందర్భం ఏంటంటే సీసీ కెమెరాస్ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ రికవరీ అంటే ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీగా అవుతున్న సందర్భంలో నిజం కొన్ని కాలనీలకు సీసీ కెమెరాస్ ఎక్కడ బిగించలేదు. అలాంటి కాలనీలకు మీరేం చెప్తారు సార్? అలాంటి కొన్ని కాలనీలు నేను నైట్ పెట్రోలింగ్లో తిరిగినప్పుడు కొన్ని కాలనీలలో టౌన్లో పెద్ద ఇండ్లు ఉన్నాయి, మంచి ధనవంతులు ఉన్నారు. అట్లాంటి కాలనీలలో కూడా కెమెరాలు లేకుండా పోవడం అనేది చాలా విచారకరము. ప్రతి ఒక్కరు ప్రతి షాపు దగ్గర 100 మంది గెజ్జమగూడది ఈ ఫంక్షన్ హాళ్ళు ఈ ప్రతి పెద్ద షాపింగ్ మాల్స్ ఏమైనా ఉన్న దగ్గర కూడా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు పెట్టుకుని పబ్లిక్ పర్పస్ నుండి పెట్టుకోవాలని, వాళ్ళు ఏ కాలనీ నుంచి వచ్చినా కూడా, టౌన్లో ఎక్కడి నుంచి వచ్చినా కూడా మేము ఐడెంటిఫికేషన్కు మాకు పోలీసుకు ఈజీగా ఉంటుంది. తప్పకుండా అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత మాకు పట్టుకోవటమే. కాబట్టి మేము మా టీమ్స్ బృందాలు ఉంటాయి, క్రైమ్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళని పట్టుకోవటం అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ కెమెరాలు పెట్టుకోవాలని కోరుతున్నాను. సార్, ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా స్కూల్ ఏరియాలో పిల్లలు ఓవర్ స్పీడ్ బైకులు వెళ్ళడం వల్ల చిన్నపిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకు మీరు ఓవర్ స్పీడ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు, వాళ్ళకి ఏమన్నా పనిష్మెంట్ ఇస్తే కొంచెం స్పీడ్ కంట్రోల్, ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవడానికి ఇది ఒక ఆలోచన విధానంతో మీకు చెప్తాను. ఎట్లా తీసుకుంటారు సార్ ఆలోచన? పట్టణంలో డైలీ వెహికల్ చెకింగ్ అనేది జరుగుతుంటుంది. డంకన్ డ్రైవ్ కూడా జరుగుతుంటుంది. దానిలో భాగంగా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని పట్టుకోవటము, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపేయటము, కౌన్సిలింగ్ చేయటము, వారిపై కూడా లైసెన్స్ లేని వాళ్ళకు వెహికల్ ఇచ్చినట్లయితే వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. అట్లాంటి పనులు చేయొద్దని కోరుతున్నాను. ప్రాణం అనేది చాలా విలువైనది. ఎదుటివారు సరిగా రానట్లయితే, మనం రైట్ వేలో పోయినా ఎదుటివారికి సరిగా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ వచ్చినట్లయితే ఇద్దరికీ ప్రమాదకరము. ఇద్దరి తల్లిదండ్రులు కూడా విచారకరమైన విషయం ఏమైనా యాక్సిడెంట్లు ఇట్లా జరుగుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ పిల్లలకు మీద కొంచెం వాచ్ చేసి
వెహికల్స్ ఇవ్వకూడదని కోరుతున్నాను. చివరిగా చెప్పండి సార్, కల్లకుర్తి పట్టణ ప్రజలకు చాలామంది ఒక భయాందోళనలో ఉన్నారు. పోలీస్ శాఖకి కొంచెం వాళ్ళు చేసినట్టయితే కొంచెం మనం ఏదైనా దొంగతనాలను కావచ్చు, ఇంకేదైనా అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ పోలీస్ శాఖ తరఫున? దొంగతనాలని అరికట్టడానికి మీరు ప్రతి ఒక్కరూ అనుమానాస్పదంగా ఉన్నట్లయితే 100కు ఫోన్ చేయాలని కోరుతున్నాను. మీరు కూడా ప్రతి ఒక్క పౌరునిగా పోలీసు లాగానే భావించుకొని ఇంటిమేట్ చేయాలి. ప్రజలతో పోలీసులతో సంబంధాలు ఉండాలి అంటే మీటింగ్లు కూడా కండక్ట్ చేయండి. మీటింగ్లో కూడా మేము పోలీసులు ఉంటుంది, అవగాహన కార్యక్రమాలు పెడుతుంది. ఈ సైబర్ నేరాల గురించి కూడా మీకు అవగాహన కార్యక్రమాలన్నీ చెప్పడం జరుగుతుంటుంది. ఈ టీజింగ్లు లేకుండా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఇష్యూ ఏదొచ్చినా కూడా మేము ఈ కల్వకుర్తి సబ్ డివిజన్లో మేము స్పందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కల్లకుర్తి డిఎస్పీ గారు వెంకరెడ్డి గారు చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అందరూ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా భయాందోళన చెందొద్దు. పోలీస్ శాఖ వారు పదే పదే చెప్తున్న సందర్భంలో ప్రతి ఇంటికి కానీ కాలనీ కానీ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నట్టయితే ఒక్క కెమెరాతో పాటు మొన్న కూడా చెప్పిన సందర్భంలో ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ఎవరి ఇంటిని వాళ్ళు కాపాడుకొని పోలీస్ శాఖ వారు కూడా మీరు కొంచెం వాళ్ళు కూడా ఏదన్నా కొంచెం శ్రేయభిలాషులుగా ఉంటే కొంచెం ఏ కేసునైనా ఎలాంటి విషయాన్ని మనం చేయించుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖకు కొంచెం బాధ్యతతోని సమాజాన్ని బాగుండాలి. మనం సమాజంలో ఒక మన వంతు పాత్ర ఉంటుంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా మనకు ట్రేస్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుందని మనకు డిఎస్పీ వెంకరెడ్డి గారు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇదంతా చూస్తున్నాను. 18 న్యూస్. నేను ప్రసాద్, కల్లకుర్తి డిఎస్పీ ఆఫీస్ నుండి.